హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు తెలిసింది. వాళ్ళలోగా తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కొంత వేడెక్కాయి. ప్రధానంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై వేటు ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ని వీడిన 10 మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొన్ని కండిషన్ల మీదనే కొనసాగుతాను, లేకపోతే గర్వాపసి అని స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది. అయితే గత సుప్రీంకోర్టు తీర్పులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మణిపూర్లో కావచ్చు, లేకపోతే అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎపిసోడ్ని చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద 3 మీద ప్రధానంగా వేటుపడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అనివార్యంగా ఇప్పుడు మేము పార్టీ ఫిరాయించలేదని చెప్పడానికి వీల్లేకుండా స్పష్టమైన ఇండికేషన్స్, ఆధారాలు కనబడుతున్నాయి అందులో. రెండోది, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుంది. 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే కనుక బీఆర్ఎస్ ఎల్పీ విలీనమయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లో లోక్సభ ఎన్నికల ముందే దానికోసం కొంత ప్రయత్నం జరిగినట్టు మనకు అనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే భిన్నంగా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా కానీ అందులో కూడా కొంతమంది ముభావంగానే ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని హామీలు ఇచ్చే మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు కల్పిస్తామని అది ఇతరత్రా ఇచ్చేసి తీరా టైంకి వచ్చేసరికి వాళ్ళకు కూడా నిరాశ ఎదురైంది. దీంతో వాళ్ళు పెద్ద డైలమాలో పడ్డారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా తయారైందంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. రేవంత్ రెడ్డి కూడా మాకు 65 మంది సంఖ్యాబలం ఉన్నది కాబట్టి మాకు అవసరం లేదు, మా పార్టీ స్టేబుల్, మా ప్రభుత్వం స్టేబుల్గానే ఉంటుంది. మన అసెంబ్లీ సమావేశాల్లో 38 మంది అని స్పీకర్ చెప్పిన వాళ్ళే ఎంతవరకు అప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్తున్నారు. కానీ లోపల ఉప ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పుడు. ఎందుకనంటే రుణమాఫీ అంశం కావచ్చు, 6 గ్యారెంటీల అంశం కావచ్చు, చాలా అంశాలు. అంటే ఈ 9 నెలల పరిపాలన కాలంలో ఏదైతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో అదే జనాలు 9 నెలల్లోనే రోడ్ల ఎక్కేసిన పరిస్థితి వచ్చింది. గురుకుల టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ప్రధానంగా ఇవి 6 గ్యారెంటీల అంశం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా తయారైంది. మళ్ళీ రెండోది, బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిన ప్రచారము చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలల కాలంలో 75,000 కోట్లకు పైగా అప్పులు చేయడం గమనార్హం. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్ర వ్యతిరేకత కారణమయ్యాయి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసాగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తోంది. దీంతో ఆత్మరక్షణలో వాళ్ళంతా ఉన్నట్టు. ఎందుకంటే కడియం శ్రీహరి మాటలు విన్నా, వీళ్ళ మాటలు విన్నా మాకేం కాదు, మేము ఇంకా డివిజన్ బెంచ్కి పోతామని అంటూ మాట్లాడుతున్నారు. కానీ 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుమోటో హైకోర్టు స్పష్టంగా చెప్పడంతో ఏం జరుగుతుందనే ఒక ఆసక్తి అయితే నెలకొన్నది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం అయితే బీజేపీ లేదా బీఆర్ఎస్కి అవకాశాలు ఉంటాయి తప్ప ఈ ఫిరాయించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే గ్రౌండ్లో ఎవరు కూడా, ఎందుకనంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఈ ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీ నుంచే వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు మొన్న కాళ యాదవ్ ఎపిసోడ్ కావచ్చు, చాలా నియోజకవర్గాలు ఫిరాయించిన ఎమ్మెల్యేలలో వర్గాలుగా ఉన్నాయి. ఇప్పుడు గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి రాకను అక్కడ సరిత జడ్పీ చైర్మన్ సరిత వ్యతిరేకిస్తున్నది. ఆమె బహిరంగానే మొన్న పెద్ద గొడవ కూడా జరిగింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అక్కడ ఉండే స్థానిక లీడర్లు వాళ్ళే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 4 వారాలలో ఏం జరుగుతుందనేది ఒక అంశంతో పాటు, అలాగే ఓటుకు నోటు కేసులో కూడా సుప్రీంకోర్టు 4 వారాల్లో దీని మీద మళ్ళా విచారణ
కొనసాగించే ఒక వాయిదా వేసింది. అది కూడా ఒక కీలకంగా కాబోతుంది. ఎందుకంటే అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. కవిత బెయిల్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ప్రజాప్రతినిధిగా ఉండి ఒక బాధ్యతాయుతమైన పోస్టులో అట్లా మాట్లాడడం దాన్ని తప్పుపట్టింది. అంటే ఆయన వ్యవహార శైలిని తప్పుపట్టింది. డైరెక్టు సుప్రీం ధర్మాసనం కూడా హెచ్చరించింది. అంటే ఈ ఓటుకు నోటు కేసు అనేది ఇప్పుడు ఏసీబీ అనేది ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది కాబట్టి ఈయన ప్రొవోక్ చేస్తాడు, ఇట్లా బెదిరిస్తున్నాడు అనేదాన్ని సుప్రీంకోర్టు గ్రహించింది. ఈయన వ్యాఖ్యల బట్టి మేము ఇతర రాష్ట్రాలకు కేసును బదిలీ చేసేయడానికి ఈ వ్యాఖ్యలు దోహం తెస్తున్నాయన్నట్టే సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది. సో ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఒక గందరగోళం అయితే నెలకొన్నది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని, నాకు నాలుక మీద మచ్చ ఉన్నదని నేను చెప్తే ఏదైతే అని, అది పొంగులేటి సమక్షంలోనే, మంత్రి పొంగులేటి సమక్షంలోనే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎందుకనంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు మా ప్రభుత్వం పడగొడుతున్న బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి అంటున్నాయి అని అన్నాడు. కానీ బీఆర్ఎస్ వాళ్ళే అన్నట్టు మేము మీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకేం లేదు, ఖమ్మమును నల్గొండ కాంగ్రెస్ నేతలతోనే మీ ప్రభుత్వానికి ముప్పున్నదని ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనంటే రాష్ట్రంలో నిజానికి స్టేటులో శాంతి భద్రతల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో కొంత చూస్తే కొంత ఈ హైడ్రా విషయము ఇట్లాంటి ఈ వ్యవహారాలు చూసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆశించిన దానికంటే భిన్నంగా ఏం లేకపోవడం వల్ల ఇంకా అధ్వాన పరిస్థితులు అనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే సరే వచ్చిన గవర్నమెంటు కొంత వ్యవధి ఇవ్వాలి, కొంత కుదురుకొనియాలి అని అనుకున్నారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఒక అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకో అంశాన్ని ముందు తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తామనే ఏది కూడా కనబడట్లేదు. రుణమాఫీ అంశం అనేది పెద్ద గుదిబండగా మారింది కాంగ్రెస్ గవర్నమెంట్కు. అది సాధ్యం కాదని చెప్పినా కానీ భేషజాలకు పోయి అనవసరంగా ఇప్పటికీ రైతు బంధు రాలేదు, రైతు భరోసా ఇస్తామన్న దాని విధి విధానాలు ఖరారు కాలేదు, ధరణి బంగాళాఖాతం కలిపేస్తా ఉన్నారో ఆ ధరణి సమస్యల పరిష్కారం కాలేదు. ఇవన్నీ విషయం ఏంటంటే ఎలక్షన్ల ముందు ఏవైతే నిరుద్యోగ అంశం కూడా కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటివరకు ఒక అదనంగా ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు షెడ్యూల్ గ్రూప్ 3 కావచ్చు, 2 కావచ్చు, డిసెంబర్ 15-16 వరకు అని అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం తప్ప ఈ కొత్త గవర్నమెంట్ మొన్న డిఎస్ఎఫ్లో కొన్ని 5,000 పోస్టులు, గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు, ఇవి తప్ప కొత్తగా గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. 2 లక్షల ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అనేది అదే అంశాలు ఏవైతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతకు ఏవైతే అంశాలు దోహదపడ్డాయో అవే అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుదిబండగా మారబోతున్నాయి. ఆ సెక్షన్లన్నీ మళ్ళా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ రోడ్లు ఎక్కినాయి, నిరసనలు చెప్తున్నారు. ఇవన్నీ రేపటి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఉప ఎన్నికలు వస్తే కనుక వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్రంలో ఈ నాయకత్వ మార్పుకు సంబంధించి కూడా ఒక కొంత గందరగోళం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ చేతిలో ఒక 3 రాష్ట్రాలు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలో ఇప్పుడు ముడా కేసు ఒకటి, మన వాల్మీకి కేసు, కుంభకోణాలు, అక్కడ కర్ణాటకలో కుంభకోణాల అంశం ఒకటి పెద్ద అక్కడ గవర్నమెంట్ను కొంత ఇబ్బంది గురి చేస్తున్నది. హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ అభిషేక్ సింగ్ మనీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 6 ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి వ్యతిరేకంగా ఓటేసి అనర్హత వేటు గురారు. అక్కడ కూడా కొంత సంక్షోభం ఉన్నది. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ ఫిరాయింపు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీజేపీ చేస్తున్న దానికి భిన్నంగా ఇక్కడ పరిణామాలు జరగడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నది. ఎందుకనంటే ఆ గవర్నమెంట్కు వచ్చిన ఇబ్బంది ఏం లేకున్నా కానీ అనవసరంగా ఏదో ఊహించుకొని అయిపోతుంది బీఆర్ఎస్ అనేది ఉండదు అనేది ఒక ప్రచారంతోనే తీసుకొచ్చారు. ఇప్పుడు టైంకు ఇప్పుడు మాకేం సంబంధం లేదు అన్నట్టు నేను ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే మాకేం లేదని అంటే అవన్నీ ఆల్రెడీ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ చేరినట్టు, మేము కార్యకర్తల అభిష్టం మేరకు మేము చేరినామని వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ పేపర్ క్లిప్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరంగా 3 మీద వేటు పడితే మిగతా వాళ్ళు ఏం జరుగుతుంది, ఎటు పోతారు, ఏం కథ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఉప ఎన్నికలు అయితే రావు అని వీళ్ళు ఏదో చెప్తున్నారు కరెక్టే, కానీ అంత ఈజీగా ఏం కనబడట్లేదు. అది స్వయంకృతమే అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ కొంత
స్టేబుల్గా ఉండి ఇష్యూస్ ఒకటి కాకుండా ఒకటి ఇవాళ కాకుండా రేపైనా మేము పరిష్కారం చేస్తామని చెప్పకుండా ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం చాలా చేసిన రాజకీయాలు అనేది వాళ్ళ పార్టీకే ఇప్పుడు మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకవైపు బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్. ఇప్పుడు అంత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రేపు ఏమైనా ఉప ఎన్నికలు లాంటివి ఏమైనా వచ్చిందని అంటే ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆ పార్టీకి ఏవైతే బీఆర్ఎస్ను దించడానికి ఏవైతే కారణాలు అయినాయో అవే కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పుట్టుముచ్చడానికి దారితీస్తాయనడం ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ కొంత ఈ అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద దృష్టి పెట్టేసి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఇంకా ఈ ఇష్యూస్, ఈ లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకపోతే ఇట్లాంటి సమస్యల మీద వాటి మీదనే పెట్టుకుంటే కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఆశించిన దానికి భిన్నంగా ఈ పరిపాలన ఏం లేదు. ఈ 9 నెలల కాలంలో ఎలక్షన్స్ అని అవని ఇవని చెప్పేసి ఎంతసేపు కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నది తప్ప చిత్తశుద్ధితోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు ఏం కనబడతలేదు. ఎంతసేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నమే తప్ప ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇయ్యలేకున్న రేపైనా ఒక భరోసా అయితే కల్పించలేకపోతున్నది. ఇది ఆ పార్టీకే నష్టం చేకూర్చే పరిస్థితి అయితే కనబడుతున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ను ఖతం చేయాలనే ఒక రాజకీయ ఆటలో కాంగ్రెస్ పార్టీ బలైనట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీని 26 మంది ఎమ్మెల్యేలు అంటే ఆ పార్టీని వీడేసి వెళ్ళే పరిస్థితి అయితే ఏది కనబడట్లేదు. ఎందుకంటే అగ్రెసివ్గా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మన వరద బాధితులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి మాటలు కొంత చాలా పేలవంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలే పోవాలి, ప్రతిపక్షాలు సమస్యలు అడ్రస్ చేయాలి తప్ప మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడడం. ఖమ్మంలో బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తే అక్కడ వాళ్ళ మీద దాడులు అంటే ఈ భౌతిక దాడులు అంటే బాధితుల పక్షాన ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత వాళ్ళు ఈ చేయడము, ఈ ఘర్షణ వాతావరణం అనేది కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడ్డట్టు కనపడుతుంది. నిన్నటి ఎపిసోడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు సవాలు విసురుకున్నప్పుడు ఇద్దరిని నిలువరించాల్సింది. ఒక ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేసి ఇంకో ఎమ్మెల్యేను వదిలిపెట్టడం అనేది ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంత అగ్రెసివ్ ఉన్నాడు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆయన పరుష పదజాలం అరకపూడి గాంధీ మాట్లాడడం అని అంటే డిఫెన్స్లో పడ్డట్టు కనబడుతుంది. ఎందుకంటే రేపటి కాలంలో ఏం జరుగుతుంది అనేది కొంత చూడాల్సి ఉంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ కోరి తెచ్చుకున్న సమస్యలు తప్ప ఇవి ఎవరు తీసుకొచ్చింది కాదు. ఎందుకనంటే ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని అంటే ప్రజలను ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రజలు కూడా కొంత హర్షించేవాళ్ళు. కానీ ఒక పార్టీని టార్గెట్ చేసుకొని అన్ని అంశాలను బుల్డోజ్ చేసుకోవడం కోసం ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉప ఎన్నిక వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అది కష్టకాలమే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్.